స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివిఐటి ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా కార్యక్రమాన్ని ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ ప్రారంభించారు. 35 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ సమైక్యత వాక్ లో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. దేశ సమగ్రత సమైక్యతను చాటి చెప్పేలా ఈ వాక్ ను నిర్వహిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండేలా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయంటున్న విద్యాసాగర్ తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని వివిఐటి 1500 మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున కూడా దర్గా టు దుర్గా అనే కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. అయితే గడిచిన 13 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ప్రస్తుతం 14వ సంవత్సరం ఇక్కడ దర్గా నుంచి అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్నాము. ఏదైతే 1500 మంది విద్యార్థులతో ఒక కులాలకు మతాలకు అతీతంగా ఉండే విధంగా ఇటు ఏదైతే దర్గా దగ్గర ప్రారంభించారో ఆ దర్గా దగ్గర నుంచి కూడా ఇటు డోలాస్ నగర్ చర్చి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే జైన్ టెంపుల్ ఉందో అక్కడ 1500 మంది విద్యార్థులతో మొత్తం కలిపి సర్వమత ప్రార్థనలు చేసి ఏ కులానికి మతానికి అతీతంగా ఉంటామంటూ కూడా ఒక విద్యార్థులచే ఒక మెసేజ్ రూపంలో ఇవ్వడానికి కూడా ఇటు వివిఐటి విద్యార్థులు సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ మనతో ఉన్నారు. అయితే విద్యాసాగర్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, దీన్ని చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? అసలు 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అందరం కలిసి ఉండాలనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు అసలు మనం కావాలనుకుంటే ఎంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతాం అనేది పిల్లల కాన్ఫిడెన్స్ రావడం కోసం చేస్తున్నాం. ఇది దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ దుర్గగుడి దాకా ప్రతి ఇయర్ జాన్ 12 వివేకానంద బర్త్డే నాడు చేస్తూ ఉన్నాం. మా కాలేజ్ పిల్లలు మేము అందరం కలిసి ఈ 33 కిలోమీటర్లు మధ్యలో ఉన్న రిలీజియస్ ప్లేస్లు అన్నిటినీ సందర్శించి అక్కడ దండం పెట్టుకొనేసి చివరి దుర్గగుడి చేరుతాం అనమాట. గుంటూరులో మస్తానే దర్గా నుంచి జైన్ టెంపుల్ దగ్గర నుంచి డోలాస్ నాగ్ చర్చి దగ్గరికి, దాని తర్వాత దుర్గగుడికి చేరుతాం. ఈ రోజంతా ఒక యాక్టివిటీ లాగా ఇలా చేయటం వల్ల ఏంటంటే ఓ మాట మనం చెప్పి ఊరుకోవటం వేరు, వాళ్ళు రోజంతా చేసి ఉండటం వల్ల లైఫ్ లాంగ్ ఈ ఎక్స్పీరియన్స్ మిగిలిపోద్ది అనేసి అందరం కలిసి ఉండాలనేది మనసులోకి ఎక్కువద్ది అనేసి మా కోరిక. విద్యార్థులు అందరం కలిసి ఉండాలనేది ఒక మెయిన్ ఉద్దేశం. అది కాకుండా ఏదైనా మనం ఒకటి కోరుకుంటే అది ఎంత పెద్ద పని అయినా కానీ ఒకసారి మొదలుపెట్టి మనం గట్టిగా కావాలని చేయాలని కోరుకుండి చేస్తే అదే అవుద్ది అనేసి. మనం ఇంత దూరం నడవగలం అనుకోం కదా, ఒకసారి మొదలు పెడితే చివరికి అందరం నడుస్తూనే ఉన్నాం. ఈ 33 కిలోమీటర్లు మనం ఎప్పుడు 1 కిలోమీటర్ కూడా నడవని వాళ్ళు నడుస్తుండగా మరి రేపు ఏదైనా పెద్ద పని అనుకుంటే లైఫ్లో మొదలు పెడితే చాలు, సంకల్పం ఉంటే అదే చేయగలుగుతారని నమ్మకం కలగటానికి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలుగుద్దని. ఇది పూర్తిగా చూసుకుంటే దర్గా టు దుర్గా కూడా ఒక వ్యాయామం లాగా ఉంటుంది. ఒక 33 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం కూడా విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. అయితే విద్యార్థులు అయితే ప్రస్తుతం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా 1500 మంది విద్యార్థులు కలిసి దర్గా టు దుర్గాకి బయలుదేరారు. అయితే ఈ కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని ఇటు వివిఐటి సంస్థల అధినేత విద్యాసాగర్ కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేసి ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు. స్వామి వివేకానంద